హలో అందరికీ, ఇవాళ మేము క్రిస్పీ కార్న్స్ చేసుకుంటున్నామండి. కార్న్స్ అయితే ఉడకబెట్టేసిన తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వేయించిన తర్వాత కార్న్ఫ్లోరు, మైదా, ఉప్పు, కారం కలిపేసి వేస్తున్నామండి. ఇదిగోండి కలిపాము. అగో ఆయిల్ అయితే పెట్టామండి. ఆన్ చేసాం, గ్యాస్ ఆన్ చేసాం, ఆయిల్ పెట్టాం. క్యాకేయి తీసే ముందు ఇంకొక వాయి వేస్తా కదా, తీసే ముందు క్యాకే పార్కే. చూడండి ఒక్కసారి క్లైమేట్ ఎలా ఉంది. అందుకనే ఇవాళ మాకైతే సమోసాలు అయితే ఇంకా తేనని చెప్పారు. ఇంకేమన్నా సరే బయటికి వెళ్ళి తేమని చెప్పారు. అందుకని మార్నింగ్ కార్న్స్ తెచ్చారు. అంటే లూజ్ కార్న్స్ తెచ్చారు, నార్మల్ కార్న్ అంటే మొక్కజొన్నలు తెచ్చారు, లూజ్ కార్న్స్ కూడా తెచ్చారండి. మొక్కజొన్న ఇందాక నా ప్రీ వీడియో చూడండి, అందులో మొక్కజొన్న కాల్చి మా అబ్బాయికి ఇచ్చాను. మొక్కజొన్నలన్నీ తినేసాం. ఇంకా లూజ్ కార్న్స్ ఉన్నాయి, ఆ లూజ్ కార్న్స్ కూడా తినేయాలి అనిపిస్తుందండి. అందుకని ఇప్పుడు క్రిస్పీ కార్న్స్ చేసుకుంటున్నాం. సరే అండి, అయితే మీలో ఎవరికి వర్షం పడితే ఇలా క్రిస్పీ కార్న్ తినాలని, ఏమన్నా ఇలా వేడివేడివి తినాలని అనిపిస్తుంటుంది, నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అని అనుకుంటున్నాను. గ్యారంటీగా ఎలాగన్నా చూసిన వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఎవ్రీడేస్ వీడియోస్ వ్లాగ్స్ పెడుతున్నాను. ఇదిగోండి ఇలా ఇందులో వేస్తున్నామంటే కొంచెం ఆయిల్ బాగా అవుతాయి ఇలాగా. ఆ తర్వాత ఇంకా ఇలాగే ఈ బ్యాటర్లోని ఇందులోని కార్న్స్ ఇవన్నీ సరిగి ఇందులో వేసుకొని వేపి తీస్తామండి. ఆ నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను. ఇదిగోండి కొంచెం తీసాం కదా, ఆ తర్వాత నెక్స్ట్ వాయి వేసాం. ఇలాగా మనకి ఎన్ని వాయిల్ అవుతుంటే అంటే మనం కలుపుకున్న దాన్ని బట్టి. మాదైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ కదండి, మేము కొంచెం ఏమన్నా కొంచెం భారీగానే చేసుకుంటామండి. సరే అండి, అయితే ఇవి ఇలాగ ఇవన్నీ ఎగ్గి ఇందులో వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. హలో అందరికీ, ఇదిగోండి ఇవన్నీ మొత్తం ఇన్ని అయ్యాయండి. చూడండి కనిపిస్తుంది కదా, ఇన్ని అయ్యాయి. ఇంకా చూడండి మొత్తం ఇవన్నీ. ఇదిగోండి ఆ కార్న్స్కి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అండి, తొక్క తీసి ఒలిచి పెట్టుకున్నవి. ఇదిగోండి 3 ఇలా కట్ చేసుకున్నాం. పక్కనే కొత్తిమీర కనిపించింది కదండి, ఇది చూడండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసాను. ఇదిగోండి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఆనియన్స్ వేసానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అవండి అవి వేగిన తర్వాత ఇందులో కార్న్స్ ఉండేవి కదండి, అన్నీ కలిపి ఇందులో వేసామండి. వేసి బాగా కలుపుతామండి. బాగా క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. నా నోరైతే ఇప్పుడే ఊరిపోతుంది ఫుల్గా తినేయాలని. కొంచెం ధనియా పత్తి అంటే కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలపాలి. 8 మినిట్ కాదు, ఓవెన్ మీద. ఇదిగోండి ప్లేట్లో వేసాను, మా పిల్లలకి ఇస్తాను. సరేనండి, సూపర్గా ఉంటుందండి. టేస్టీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చూడండి నేను ఎలా చేశాను.